అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోనంట ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫామ్ హౌస్ పటేల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు కదా, ఫామ్ హౌస్లో వండుకునేటాన ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 70 స్థానాలతోని మళ్ళొకసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి వీడెవడో ఈకే తోక లేనివాడు హెచ్ఎంఆర్ అనేటటువంటి ఒక సంస్థనంట, ఆ సంస్థ సర్వే చేసిందంట. ఇప్పటి వరకు మరి ఇది ఎక్కడ చెత్త సర్వేలో నాకు తెలియదు, ఇప్పటి వరకు ఏడ కనవలేదు ఇడు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకు వస్తాయి రావులే? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఏ రాష్ట్రంలోనైనా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అందరూ ఫామ్ హౌస్లో వండుకునేటటువంటి పెద్ద మనిషినే కోరుకుంటున్నాడు, ఫామ్ హౌస్లో వండుకునేటోడే కావాలంటున్నారు, పని చేసేటోడు వద్దంటున్నారు అని చెప్పి ఈ దొంగ సర్వేలు లంగ సర్వేలు ఇచ్చి ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి సర్వే చేస్తున్నావు? అసలు వీడు ఎవడు? చూడండి ఇట్లుంటుంది ఈ దొంగ సర్వేలతోని లంగ సర్వేలతోని. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిండ్రు. ఆ పైసలు ఎక్కాయి తిన్నదెరగాక ఏదో కూడెక్కాయి కుక్క గౌరవం అని వచ్చిందంట. అట్లా తిన్నదెరగాక ఫామ్ హౌస్లో బొక్క బోలరం అనుకొని ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి సర్వేలు చేయించుకొని సంతోషపడుతున్నారు అన్నట్లా. ఏం రాసిండు వీడు? గులాబీ ప్రభంజనం, మాకు కేసీఆరే కావాలి, బీఆర్ఎస్తోని అభివృద్ధి సంక్షేమం. పనిచేసేటోడు వద్దు, ఫామ్ హౌస్లో బొక్క బోలరం అనుకునేటోడే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారంట. ఎందుకు కావాలి? 10 ఏళ్ళు ఒరగబెట్టింది ఏంది? మిగులు బడ్జెట్తో మీ చేతిలో రాష్ట్రం పెడితే సిగ్గు శరం లేకుండా 8.5 లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చి ఎల్లెలకల పోయి తూర్పు కోడు పరమటి కోడు వండుకొని ఆస్తులలో కొట్లాటలు వచ్చి ఇంకొక ఆయమోయి కొత్త పార్టీ పెట్టుకొని ఈ డ్రామాలు అన్నీ చేస్తున్నారా? ఇంకేం రాస్తాడు వీడు? కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసిందంట. 10 ఏళ్ళు వీళ్ళు మోసం చేయలేదు కానీ కాంగ్రెస్ చేసిందంట. హెచ్ఎంఆర్ పబ్లిక్ పల్స్ సర్వే సంచలన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా 119,595 శాంపిల్స్ సేకరించారంట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కారుదే హవా, బీఆర్ఎస్ 70 స్థానాల్లో విజయకేతనం, 36 స్థానాలకే పరిమితం కానున్న కాంగ్రెస్ అంట. 8 నుంచి 5 స్థానాలకు పడిపోయిన బీజేపీ, 5 మంత్రులు గెలిచేది కష్టమేనంట. ఎంఐఎం 8 ప్రభావం చూపని కొత్త పార్టీలంట. ఇట్లా మొత్తం సంతోషపడుతున్నారు అన్నట్ల ఈ దొంగలు దొంగ సర్వేలు అన్ని లంగా సర్వేలు. ఇంకోటి ఏం రాస్తాడు వీడు ఒక్కసారి మీరు చూడండి. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రేటింగ్ ఏ రకంగా ఇచ్చారంటే 32% మంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఒపీనియన్ చెప్పిండ్రంట. 32 మంది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 24% మంది పర్వాలేదని చెప్పిండ్రంట. 32% మంది బాగుందని చెప్తే 24% మంది పర్వాలేదని చెప్పిండ్రంట. టోటల్ ఎంత అవుతుంది? 24, 32, 56% అవుతుంది. బాగుంది పర్వాలేదు రెండు ఓకే కదా. ఈ రకంగా చూసినా కానీ నీ సర్వే ప్రకారం చూసినా కానీ 54% పైగా మంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటే మరి రేవంత్ రెడ్డి పార్టీ గెలిచినట్లే కదా. ఈ బోగస్ సర్వే ఏంది, దొంగ సర్వే ఏంది? నీవే బాగుందని చెప్తావు కానీ సీట్లు మాత్రము దొరగారికి ఎక్కువ వస్తాయని చెప్తే ఎవరిని షోల్లో పువ్వు పెడతావు? ఎవరిని మెప్పించడానికి సర్వే చేసినావు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకు వస్తాయి? ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని తాగానికి తాగేటట్లు ఫుల్ బాటిల్ అనుకున్నారా? సిగ్గు అనిపించాలి కనీసం. ఇంకా ఏం రాస్తాడు ఈ పీకుడు గాడు? భవిష్యత్తులో 2028లో కూడా కనుక జరిగినట్లయితే కేసీఆర్ గారికి 29% ప్రజలు మద్దతు ఇస్తారంట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వాడే అనుకుంటాడు, 2028లో జరిగితే కూడా 29% కేసీఆర్కు మద్దతు ఇచ్చారంట. 18% రేవంత్ రెడ్డి గారికి, 16% కేటీఆర్కు, 11% బట్టి విక్రమార్క గారికి, 9% బండి సంజయ్కి, 8% తిన్మార్ మల్లన్నకు, 4% కిషన్ రెడ్డికి, 2% కవితమ్మకు, 3% ఇతరులకు. మరి హరీష్ రావు ఎటు పోయిండు? ఎవడు అవునన్నా కాదన్నా కేటీఆర్ కన్నా హరీష్ రావు కొంత బెటరా కాదా చెప్పండి. మరి హరీష్ రావు ఎక్కడ పోయిండు? హరీష్ రావు కూడా ఉండాలే కదా. ఈ రకంగా కథలు కార్ఖానీలు దొంగ
సర్వేలు చేయించుకుంటా డ్రామాలు చేస్తున్నారు. ఒకసారి తీసుకున్నట్లయితే వీడు ఇంకేం రాసిండు, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై వ్యతిరేకతతో తెలంగాణ జనం మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో జనం నాడిని పట్టుకుంటూ హెచ్ఎంఆర్ సంస్థ చేసిన తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 సర్వే ప్రకారం సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ హామీలు అమలు తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ఏకంగా 70 స్థానాలతో విజయకేతనం ఎగరవేస్తుందని సర్వే లెక్కలు చెబుతున్నాయంట. కారు స్పీడుకు అస్తం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో హెచ్ఎంఆర్ సంస్థ బయటపెట్టిన ఆ సమగ్ర సర్వే నివేదిక సర్వత్రా చర్చనీయాంశమైందంట. ఎక్కడ చర్చనీయాంశమైంది? సన్నాసి 2 ఉప ఎన్నికలు వస్తే మీ సిట్టింగ్ స్థానాలు మీ అభ్యర్థులు చనిపోతే అక్కడ ఉప ఎన్నిక వస్తే 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 17 పార్లమెంటు స్థానాలలో గుండు సున్నా మీ బీఆర్ఎస్ పార్టీకి. మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలే, ఒక్క కార్పొరేషన్ కూడా కొట్టలేకపోయినరు. ఏడికెళ్ళి అధికారంలోకి వస్తారా? మీ పార్టీ ఉంటుందా లేదా చూడండి. ఇట్లా చిల్లరగాళ్ళని పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని మరి ఎందుకో ఈ హెచ్ఎంఆర్కు సంబంధించినటువంటి వార్తని నమస్తే తెలంగాణ పేపర్లో రాయలేదు. ఎందుకో ఇటు చెంచాగాడు ఉంటాడు శంకర్ గాడు, ఆన్ పేపర్లో ఎందుకు రాపించారు? ఇట్లా ఈ చెంచాగాళ్ళని వీళ్ళందరిని పెట్టుకొని జోక్ పీసుకుంటున్నారు అన్నట్ల. కొంత 60 ఏళ్ళు దాటిన తర్వాత పెద్ద మనుషులు కొంత ఎవడు అవునన్నా కాదన్నా కొంత ఈ రకంగా జోకడం వాళ్ళని ఇట్లా సెల్ఫ్ సాటిస్ఫై చేసే విధంగా కొంత చేస్తే వాళ్ళు సంతోషపడుతున్నారు అన్నట్ల లోపల పొగిడితే అట్లా ఇదంతా జోకుడు కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఈ దొంగలంతా కలిసి. నేను చెప్తున్నా కదా, భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. దాన్ని ఎవడు దేకడు. మీరు చేసినటువంటి విధ్వంసం సరిపోతుంది. మీ అప్పులు పెరిగినాయి, ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి, మీ ఆస్తులు పెరిగినాయి. మీ లేక ఫామ్ హౌస్లో వండుకోవట్లేదు. రోజుకు 18 గంటలకు తగ్గకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఒక్కొక్క హామీలను అమలు చేసుకుంటా ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో బతకడానికి యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నారు. చూడండి, కళ్ళు కనబడకుంటే భూతార్థాలు పెట్టుకొని చూడండి సన్నాసులారా. 70 స్థానాలు గెలుస్తాడట. ఏడికెళ్ళి గెలుస్తాడు? ఎందుకు గెలుస్తాడు? ఎవరి చెవులో పువ్వు పెడతాడు? ఏం దొంగ సర్వేలు, ఇవేం లంగ సర్వేలు రా బాబు. కాంగ్రెస్కు 36 సీట్లు వస్తాయంట, ఎంఐఎంకు 8 సీట్లు వస్తాయంట. ఏం చెప్పాలి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కారుదే హవా. మీరు అందరు కలిసి ఓ పని చేయండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు కానీ కల్వకుంట్ల దొరగారి ఫామ్ హౌస్ ఉంది కదా, 600 ఎకరాలు ఎంత ఉంది, అందులో ఒక చిన్న గ్రామం ఏర్పాటు చేసుకొని ఆ గ్రామానికి ఒక ఎన్నికలు పెట్టుకోండి. డేరా బాబా అక్కడ ఎన్నో ఉర్సా దగ్గర ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని మొత్తం ఆయనే కరెన్సీ క్యాష్ చెపాయించుకున్నాడంటే ఇక మొత్తం అదే నడుస్తుంది అంట. అట్లా మీరు కూడా మీ ఫామ్ హౌస్ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోండి, అక్కడ ఎన్నికలు పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు వస్తాయి. లేకపోతే అదేదో రేప్ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి నిత్యానంద స్వామి ఈ దేశం నుంచి దెంగపోయి అక్కడ ఎన్నో కరేబియన్ దీవులకు సమీపంలో ఈక్విడార్ అనేటటువంటి దేశం దగ్గర ఒక చిన్న ఒక దీవి కొనుక్కొని ఇక నేనే రాజుని, నేనే మంత్రిని, మాకు ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ఒక రాష్ట్రపతి ఉంటాడు అని చెప్పి ఆయన ఒకటి ప్రకటించుకున్నాడు కదా. అట్లా మీరు ఒకటి ప్రకటించుకోండి. మీ ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలు పెట్టుకోవచ్చు. అవసరమైతే రోజు ఎన్నిక పెట్టుకోవచ్చు. కేసీఆర్ అవసరమైతే ఆ దేశానికి అధ్యక్షుడు ఉంటాడు, కేటీఆర్ ప్రధానమంత్రి ఉంటాడు. ఇక హరీష్ రావు ఎట్లా ఆయనకి ఏదన్నా ఒక ప్రధానమైనటువంటి మంత్రి పదవి ఏదన్నా ఇస్తారు. సర్వ సైన్యాధ్యక్షుడు ఉంటారు కదా, అట్లా పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు వస్తాయి. ఇక ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? 5 ఏళ్ళకోసారి ఎన్నికలు ఎందుకు? ఈ ఓవర్ యాక్టింగ్ ఎందుకు? అట్లా చేయండి మీరు, సరిపోతుంది. నిత్యానంద స్వామి లేక గత ఎన్నికల్లో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ప్రజలు ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ఘోర పాపాలను చూసి ఇప్పుడు కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని నినదిస్తున్నారట. ఎవరు నినదిస్తలేడు. చాలా సంతోషంగా ఉన్నాడు.
ఈరోజు తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపాదికన మీ పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసుకుంటానే కొత్త పథకాలను, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ పథకాలని అన్నింటినీ అమలు చేసుకుంటేనే ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదోనికి రేషన్ కార్డులు ఇచ్చింది. రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇస్తున్నది, 500కే సిలిండర్లు ఇస్తున్నది. అదేవిధంగా ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుంది. ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో బతకడానికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క అప్పులున్నా కానీ అమలవుతున్నాయి. నీలాక నిండా దీన్ని బొక్కబోర్లు అనుకోవట్లేదు ముఖ్యమంత్రి. ప్రతిరోజు కాలుకు బలపం కట్టుకొని తిరిగే విధంగా తిరుగుకుంటా అనేక అభివృద్ధి కార్యక్రమాలను, అభివృద్ధి పెట్టుబడులను ప్రోత్సహించుకుంటా ఈ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాడు. సన్నాసులారా, కాంగ్రెస్ చేస్తున్న స్వార్థ రాజకీయాల వల్ల రైతులు నష్టపోతున్నారని సాగుదారులు అభిప్రాయపడ్డారంట. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుండటంతో మెజార్టీ ఓటర్లు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారంట. కాంగ్రెస్ పరిపాలనలో ఈ దేశంలోనే ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ధాన్యాన్ని ఈ సంవత్సరం మొన్నటి యాసంగిలో తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు పండించారు. ఈ రైతులను అందరినీ రాజులు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దేశ చరిత్రలోనే 21,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అన్ని లంగ వార్తలు, దొంగ వార్తలు, సన్నాసి వార్తలు రాసి చిల్లర మల్లర ప్రజల్ని ఏదో మభ్యపెట్టే విధంగా మీరు ఈ వార్తలు రాయడం బంద్ చేస్తే బాగుంటుంది. ఇంకేం రాస్తాడు ఈ పీకుడుగాడు? ఉత్తర తెలంగాణలోనంట మొత్తము 54 సీట్లుంటే అందులో బీఆర్ఎస్ పార్టీ 33 గెలుస్తుందంట, కాంగ్రెస్ పార్టీ 16, బీజేపీ 5 గెలుస్తుందంట. ఇక దక్షిణ తెలంగాణ తీసుకున్నట్లయితే వీడేం రాస్తాడు? మొత్తం 65 సీట్లుంటే 37 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందంట. దక్షిణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్కు కంచుకోట. 37 సీట్లు ఏడికేళ్ళు గెలుస్తావు చెప్పరాబాయ్. ఈ సర్వే చేసినటువంటి సన్నాసి గారు చెప్పాలి. 37 సీట్లను దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏడ గెలుస్తుంది? మీరు పీకిందేంది, నాటిందేంది, కట్టలు కట్టిందేంది? దక్షిణ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా నల్గొండ కావచ్చు, ఈ ప్రాంతంలో మొత్తం ఒక్క సీట్ అన్న గెలిచే అవకాశం ఉందా మీరు ఈరోజు? దక్షిణ భారతదేశంలో దక్షిణ తెలంగాణలో 37 సీట్లు గెలుస్తుందని చెవులో పువ్వు పెడతావు అవులే. అన్ని బేవర్సు లోపర్ సర్వేలు చేసుకుంటా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తాడు. కాంగ్రెస్ 20 గెలుస్తుంది అంట, ఎంఐఎం 8 గెలుస్తుంది అంట. మొత్తం 65 సీట్లకు ఇక మెజార్టీ స్థానాలు మేమే గెలుస్తామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు సర్వేలు చేసుకున్నా, బోగస్ చేసినా, ఇటువంటి బగ్వాజ్ కథలు చేసినా, బట్టెబాజ్ కథలు చేసినా మీకు ఎవరు ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. ఉన్న ప్రతిపక్ష హోదాని కాపాడుకోండి చాలు. గత ఎన్నికల్లో పాపం అమాయకమైనటువంటి ప్రజలు 39 స్థానాలు ఇచ్చారు కదా, ఈసారి ఆ స్థానాలు గెలవండి. ఆ సాలిగా ఇక ఇది విక్తం, అది విక్తం, కట్టలు కడతాం, పటాలు తిప్పుతాం అనేటటువంటిది పక్కన పెట్టి ఇది గెలవండి చాలు. కాబట్టి ఇటువంటి లంగా దొంగ సర్వేల్ని కొంత బంద్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు, అట్లా పెట్టారు. ఎప్పుడంటే అప్పుడు పెట్టడానికి అది ఫుల్ బాటిల్ కాదు. ఎప్పుడైపోతే అప్పుడు షాప్కి అవి కొనుక్కొచ్చేది కాదు. ఎప్పుడు మూడు వస్తే అప్పుడు పెగ్గులు గుద్దేది కూడా కాదు. కాబట్టి మీ ఊహలు, మీ ఓవర్ యాక్టింగ్ మానుకుంటే బాగుంటుందని మరొక్కసారి కల్వకుంట్ల కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.